హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము అంగప్రదక్షిణానికి వెళ్ళామండి. యాక్చువల్‌గా అయితే అంగప్రదక్షిణాలు కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే ఆఫ్‌లైన్ ఉంటుంది, ఆన్‌లైన్ ఉంటుందనమాట. మేమైతే ఇది ఆన్‌లైన్ అనాలో ఏమన్నా లోకల్స్‌కి మాత్రం ఎవ్రీ థర్స్‌డే రిలీజ్ చేస్తారండి. సో, అలా వెళ్ళామనమాట. నేను ఎలా వెళ్ళాలి, ఎలా టికెట్లు తీసుకోవాలి అవన్నీ కూడా నీకు ఫుల్ లెంగ్త్ వీడియోలో పెడతాను. ఒకసారి చూడండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కొండంతా జనాలే. మనకు అంగప్రదక్షిణ టికెట్ చూపిస్తేనే పుష్కరిణిలోకి అలో చేస్తారు, స్వామివారి పుష్కరిణికి. లేకపోతే అలో చేయరండి. మిడ్‌నైట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి ఒక్కో విధానం మారుతుంది, టికెట్లు ఇచ్చే విధానము. కాకపోతే మారంది ఏందంటే స్వామి చుట్టూ అంగప్రదక్షిణ చేసే విధానం గానీ, స్వామి మీద మనకున్న భక్తి గానీ మారదు. అదొక్కటి ఎప్పటికీ మారదు. ఇప్పటి వరకు మేము చాలా సార్లు వెళ్ళామన్నమాట అంగప్రదక్షిణానికి. ఇదేం ఫస్ట్ టైం కాదండి, చాలా సార్లు వెళ్ళాము. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, అంటే అంగప్రదక్షిణ చేసే ముందు అంటే కొంచెం అర్లీగా తినాలి, ఎలాంటి ఫుడ్ తింటే మంచిది, బట్టలు ఎలాంటివి వేసుకుంటే త్వరగా మనము చలి నుంచి బయటపడతాము, అంగప్రదక్షిణ మునగడానికి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ నేను ఫుల్ లెంగ్త్ వీడియోలో పెట్టానండి. అది ఒకసారి మళ్ళీ మీకు పెడతాను నేను. చూడండి, జనాలు పాపం రూమ్స్ దొరకలేదో ఏమో, ఫ్లోర్ మీద అంతా కూడా పడుకునేశారు. ఫుల్గా ఉన్నారు, క్రౌడ్ అయితే భయంకరంగా ఉన్నారు. కొండంతా జనాలే. మనకి థర్స్డే రిలీజ్ చేస్తే ఫ్రైడే నైట్ అంతా మనం కొండకి వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ లాస్ట్ బస్కి బయలుదేరినా చాలు. 11:45కి లాస్ట్ బస్సు, 11:30కి అట్లా బయలుదేరి కొండకి ఎక్కేసామంటే సరిపోతుంది. కరెక్ట్గా మునిగేసి ప్రదక్షిణ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. మళ్ళీ మార్నింగ్ 6 అంతా 5:30, 6కి అంతా ఇంట్లో ఉండిపోతాము. అంత ఈజీగా అయిపోతుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే అలవాటు ఉండే వాళ్ళకి, అలవాటు లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఫస్ట్ టైం అయితే మాత్రం చలి కానీ బట్టలు కొంచెం ఆరకపోవడం అట్లా ఇబ్బంది పడతారు. కానీ ఆ స్వామి మీద నమ్మకంతో వెళ్తే, భక్తితో వెళ్తే ఏమీ ఎక్కడ ఇబ్బంది పడలేమండి. హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా రావచ్చు. ఇదన్నమాట. నేను మొత్తం వీడియోస్ అంతా ఇంకా ఫుల్ వీడియో మీకు పోస్ట్ చేస్తానండి, త్వరలో పోస్ట్ చేస్తాను. టికెట్స్ తీసుకునే విధానం కానీ, ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అవన్నీ కూడా మీకు ఫుల్ లెంత్ వీడియోలో పోస్ట్ చేస్తాను త్వరలో. ఇదన్నమాట మా అంగప్రదక్షిణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.